ఆచి చికెన్ మసాలా భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో 2026 ఏడాది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతోంది. గడిచిన 15 నెలల్లో ఎన్నడూ లేని విధంగా దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల సంపద సునామీలో కొట్టుకుపోయినట్లుగా ఆవిరైపోతోంది. కేవలం 2 నెలల్లోనే భారత మార్కెట్ విలువ ఏకంగా $533 బిలియన్ పతనమైంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ 48 లక్షల కోట్లుగా తెలుస్తోంది. ఈ భారీ నష్టం ఎంతటిదంటే మెక్సికో, మలేషియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలు మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది చాలా ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ సంపద మన మార్కెట్లో కేవలం ఒక్క రోజులోనే గాలిలో కలిసిపోయింది. ఈ సంపద ఆవిరికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ముసురుకున్న యుద్ధ వాతావరణమే. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు గ్లోబల్ మార్కెట్లను వణికిస్తున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $100 దాటడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి శాపంగా మారింది. ఒకవేళ ఇరాన్ హెచ్చరించినట్లు క్రూడ్ ఆయిల్ ధర $200లకు చేరితే పరిస్థితి ఊహకందగని విధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చమురు ధరలో ప్రతి $10 పెరుగుదల మన దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని దాదాపు 81,000 కోట్ల మేర పెంచుతుంది. ఇది రూపాయి విలువను తగ్గించడమే కాకుండా దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచి వస్తు సేవల ధరలను పెంచేస్తుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి సెన్సెక్స్ 10.8%, నిఫ్టీ 9.5% మేర నష్టపోయాయి. కేవలం బ్లూ చిప్ కంపెనీలే కాకుండా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా 7 నుంచి 10% వరకు పతనమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు, ఏంటి గత 15 నెలల్లో ఎన్నడూ లేని విధంగా భారత్ స్టాక్ మార్కెట్ విలువ 48 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఎలా చూడొచ్చు దీన్ని? ఏం లేదు, మెయిన్ ఈ 2 వారాల నుంచి ఏదైతే ఇరాన్ మీద అమెరికా దాడి జరిగిందో అక్కడి నుంచే బాగా ఫాలో అవటం జరిగింది. సుంకాలు టారిఫ్లప్పుడు కూడా ఇంతగా ఎఫెక్ట్ లేదు. కాకపోతే 2025లో దేశాన్ని బట్టి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మొత్తం వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా కంటిన్యూ ఫాలో అవటం. మెయిన్ ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇరాన్ హెచ్చరించడం, ఇది $200 గనక అయింది అనుకోండి, ఇంకా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే అవన్నీ వార్నింగే, ఎంతవరకు ఏంటిది అనేది ఇప్పుడు అమెరికా వాళ్ళు, రష్యా నుంచి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం గానీ, అప్రూవల్ చేయటం గానీ, మన దేశానికి 30 రోజుల వరకు ఇవ్వటం గానీ, ఇవన్నీ కొంచెం పాజిటివ్ న్యూస్. అయినా కానీ మార్కెట్ తీసుకోవట్లేదు. మెయిన్ ఏంటిదంటే 17వ తారీఖు మార్చి 17 ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది అనమాట. దానికోసం మార్కెట్లు వెయిట్ చేస్తున్నాయి. ఆ 17 అంటే ఇవాళ మనకి 13, 14 అంటే శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారం వడ్డీ రేట్ల డెసిషన్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. 13 రోజుల నుంచి, అంటే లాస్ట్ శనివారం నుంచి, అంటే 2 వారాల నుంచి ఈ యుద్ధం ఎప్పుడైతే కొనసాగుతూ ఉందో మార్కెట్లు అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. మనమే కాదు, వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా ఫాలో అవుతూ ఉన్నాయి అనమాట. అంటే మెయిన్ ఇదే, ఈ క్రూడ్ ఒకటి, గ్యాసే, ఈ రెండింటితోటి ఓవరాల్ గా ఇన్ఫ్లేషన్ పెరగటం, ఆల్రెడీ హోటల్స్ అవన్నీ ఏదైతే సిలిండర్లు షార్టేజ్ రావటం, మెస్సులు అవన్నీ బంద్ కావటం, కట్టెల పొయ్యిలు అని చెప్పేసి అవన్నీ ప్రచారంలో ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ మాత్రం ఏం లేదు, మనకి ఇబ్బంది ఏం లేదు అని అన్నా కానీ ప్యానిక్ అవుతున్నారు జనము. అదొకటి. రెండోది మెయిన్ ఏంటిదంటే ఈ ఎక్కువ శాతం అప్పటికిప్పటికి ఏంటిదంటే తేడా, ఏదైతే కొంచెం బ్యాడ్ న్యూస్ రాగానే మార్కెట్ బాగా ఫాలో అవడం జరుగుతుంది. మళ్ళీ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా కూడా పెరగడం జరుగుతుంది. ఇప్పుడు 1222 పాయింట్లు పడింది. ఇప్పటికీ 9 లక్షల కోట్ల రూపాయలు మన ఆవిరైనాయి. ఓవరాల్ గా 48 లక్షల కోట్లు. అంటే మార్కెట్ ఎన్ని పడుతున్నా కొద్దీ అన్ని లక్షల కోట్లు మన ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. అవి అంటే వాల్యూస్ అనమాట, షేర్ల యొక్క మన పోర్ట్ఫోలియో ఏదైతే సైజ్ ఉంటుందో. నిన్న ₹1,00,000 ఉందనుకోండి,
ఇవాళ ఒక 9%, అంటే అట్లా అంటే 9%, 10% ఇట్లా తగ్గిపోతుంది. అంటే ₹1,00,000 విలువ ఉన్నది, మనది విలువ తగ్గిపోతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు 420 పాయింట్లు నిఫ్టీ మైనస్ లో ఉంది, 1231 పాయింట్లు BSE సెన్సెక్స్. ఇది అది లేదు, మొత్తం ఓవరాల్ గా అన్ని సెక్టార్లు కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ ఫ్రైడే వీకెండ్ అయినా కానీ అంటే మళ్ళీ ఎక్కడ జరుగుతుందో ఎక్కువ శాతం ఇదంతా ఎలా జరుగుద్ది అంటే ఈ వీకెండ్ అప్పుడు కానీ శని ఆదివారం మార్కెట్లు ఉండవు కాబట్టి పొజిషన్స్ తీసుకోవడానికి ఎవరు సుముఖంగా ఉండరు. ఎందుకంటే మండే ఏం జరుగుతుందో తెలియదు, అదొకటి. రెండోది మళ్ళీ ఈ అమెరికా అబ్రహాం లింకన్ పై దాడి చేసినట్టు ఇరాన్ ఒకటి ప్రకటించడం కూడా జరిగింది. తర్వాత ఈ అంటే ఒక న్యూస్ కాదు, దీంతో సెన్సెక్స్ ఫాల్ అవటం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో మెయిన్ రీజన్ FIL సెల్లింగ్. రూపీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది, ₹92.37 ఉంది. మళ్ళీ వరల్డ్ మార్కెట్లన్నీ ఫాల్ అవటం. మీరు అన్నట్టు డిసెంబర్ 2024 నుంచి ఒక్క రోజులో అంటే అత్యంతగా భారీ పతనం అవటం ఇప్పుడే. కరోనా అప్పుడు ఇంకా ఫాల్ అయింది అనుకోండి, అప్పటి నుంచి మళ్ళీ రికవర్ అవడం జరిగింది. అయితే ఇలా ఇప్పుడు కాదు, 1992లో హర్షద్ మెహతా స్కామ్ జరిగింది, 1996లో ఫైనాన్స్ కంపెనీలు బూమ్ జరిగింది, Y2K సాల్వ్ అయినప్పుడు 2001 కేతన్ పరేఖ్ స్కామ్ జరిగింది, మళ్ళీ తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలింది. ఇలా 2000 అంటే లేమాన్ బ్రదర్స్ 2007లో ఒకసారి జరిగింది, 2008లో రియల్ ఎస్టేట్ భూమి జరిగింది, 2009లో సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగింది, ఇలా 2020లో కరోనా జరిగింది. ఇలా ప్రతిసారి 5-6 ఏళ్లకు ఒకటి ఏదో ఒక ఈవెంట్ రావటం, అంటే ఇలాంటి జరిగినప్పుడు ఆపర్చునిటీని తీసుకోవాలి తప్ప మార్కెట్ ని మనము ప్యానిక్ అయ్యి టెంప్ట్ అయ్యి మనం లాస్ అనేది చేసుకోకూడదు. కాకపోతే ఇది బ్లాక్ ఫ్రైడే అంటారు ఈ రోజుని, దీన్ని ఏమంటారు బ్లడ్ బాత్ అంటారు. ఇక ఎన్ని పదాలని ఆ పదాలన్నీ మన షేర్ మార్కెట్ కే వర్తిస్తాయి అనమాట, అంటే పడేటప్పుడు. అందుకని ఎవరికి వాళ్ళు అంటే అప్రమత్తంగా ఉండటం తప్ప, అంటే అబ్జర్వ్ చేయడం తప్ప ఇక మనం చేసేది అంటూ ఏముండదు. ఒక సెక్టార్ కాదు, ప్రతి సెక్టార్లు కూడా అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. కాబట్టి మనం వాల్యూ ఉన్న స్టాక్స్ అని లేదు, వాల్యూ లేని స్టాక్స్ అని లేదు, అన్ని కూడా ఫాలో అయినాయి. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే మళ్ళీ పెరిగినప్పుడు అవి ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు $100 దాటాయి. ఒకవేళ ఇది ఇంకా పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఓకే, వాళ్ళు ఇరాన్ వాళ్ళు అంటారు కానీ వాళ్ళు ఓన్లీ 20% వరల్డ్ లో, మిగిలిన 80% ఇంకా రష్యా ఉన్నాయి, ఇంకా వేరే దేశాలు ఉన్నాయి కదా. అందుకని వాళ్ళు బెదిరించడం కోసం వాళ్ళు ఇప్పుడు అనడం జరుగుతుంది. ఏది $200 కానీ మీరు అన్నట్టు $200 కనుక వచ్చినట్టయితే ఇక మామూలుగా ఉండే సిచ్యువేషన్. మీరు అన్నట్టు మెయిన్ మనకి మన ఎకానమీ మీద బాగా పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా వచ్చేసింది, అది కూడా పెరిగే ఉంది, ఇన్ఫ్లేషన్ డేటా పెరిగింది. ఈ నెల ఇప్పుడైతే ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైనా కానీ జనరల్ గా ఏం జరుగుతుంది అంటే కొంచెం ఉందనగానే ఇంకా ఎక్కువ జరుగుతుంది అనమాట. అంటే తగ్గుతుందంటే కొంచెం తగ్గుతుంది, పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు మెయిన్ మనకి క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్, ఈ క్రూడ్ ఆయిల్ తోటి గ్యాస్, ఎప్పుడైతే గ్యాస్ పెంచడం జరుగుతుందో ఇంకా పెట్రోల్ డీజిల్ పెంచలే మనకి. గ్యాస్ మాత్రం అఫీషియల్ గా మొన్న ఒక ₹60 మన రెసిడెన్షియల్ ది కన్స్యూమర్ ఒకటి పెంచడం జరిగింది, ₹115 కమర్షియల్. కానీ బ్లాక్ లో మాత్రం 2000, 4000, 5000 అమ్ముతారు అని చెప్పేసి కమర్షియల్ సిలిండర్లకి. ఏదున్నా కానీ ఓవరాల్ గా ఇంకా పెట్రోల్ డీజిల్ పెరగలేదు, కానీ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ పెరిగిందని అనౌన్స్మెంట్, ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా కనుక ఇన్ఫ్లేషన్ పెరిగితే ఒక్కసారిగా మన ఎకానమీ అంతా ఇంత కష్టపడి ఇంత వచ్చిన ఎకానమీ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి వెళ్ళిపోతే ఒకటి కాదు, ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతే FIL సెల్లింగ్ లో ఉంటారు, రూపాయి బలహీన పడిపోతుంది. ఇవాళ ఆ టైంలోకి రావడం జరిగింది. కంపెనీలు రిజల్ట్స్ రావు, అంటే రిజల్ట్స్ అన్ని పూరైపోతాయి, కంపెనీలు అన్ని నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే కంపెనీలు నష్టాల్లోకి పోతే షేర్ ప్రైసెస్ ఇంకా ఫాల్ అవుతాయి. ఎప్పుడైతే ఇంకా ఫాల్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మన ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది అనమాట. ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది అనగానే ఇంకా మన షేర్ మార్కెట్ కి దూరంగా ఉంటారు. ఇది ఒకటే కాదు, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అలానే ఉంది, క్రూడ్ ఆయిల్ అలానే ఉంది. అంటే క్రూడ్ ఆయిల్ $100 దగ్గరలో ఉంది. మనం ఇక చూడవలసింది ఏంటిది, మొన్నటి దాకా ఈ గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉండే, ఇప్పుడు ఏమైంది, అది కూడా ఏం లేవు, మామూలుగానే ఉంది. 5096లో ఉంది అనమాట. ఏది ఇప్పుడు గోల్డ్ 5100, సిల్వర్ అయితే $82, క్రూడ్ ఆయిల్ అయితే 101, $100 ఇక్కడ ఆగింది. మొన్న 3 రోజుల కింద $119కి ఆల్ టైమ్ హై, న్యూ హై చేయడం జరిగింది. ఇప్పుడు ఇక మనం అబ్జర్వ్ చేయడం తప్ప ఏం లేదు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అయితే న్యూట్రల్ గానే ఉంచే ఆలోచన ఉంది. జనరల్ గా అయితే
తగ్గిస్తారా అనేది ఉంది. కానీ ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు తగ్గియటం కాదు, న్యూట్రల్ ఉంచే అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి. అది కూడా అనౌన్స్ చేయాలి వాళ్ళు. అది 11వ తారీఖు అనౌన్స్మెంట్ జరుగుతుంది. దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్లు ఎలా ఉంటది. ఇప్పుడు రేపు వెళ్ళండి శని ఆదివారం రోజు మళ్ళీ ఇరాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఈ ట్రంప్ ఏం చెప్తాడు ఆ అనౌన్స్మెంట్ ని బట్టి మళ్ళీ మండే మార్కెట్. ఏడాది ప్రారంభం నుంచే సెన్సెక్స్ నిఫ్టీ గణనీయంగా పడిపోయాయి కదా, ఈ పతనం ఇంకా ఇలాగే కొనసాగుతుందా లేదంటే మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం ఉందా? బాటమ్ కు వస్తుంది ఎక్కడో ఒక దగ్గర, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది కన్ఫామ్ అది. ఎందుకంటే పడ్డంత వరకు వాల్యూ ఉన్నంత వరకు పడి ఉంటది అంతే తప్ప ఇక జీరోలు కావు. ఎప్పుడైనా కానీ ఒక స్టేజీకి మీరు అన్నట్టు పడుతుంది. కానీ ఎక్కడి వరకు పడుతుంది, ఎక్కడ బాటమ్ వస్తుంది అనేది టెక్నికల్ గా చూసుకోవాల్సిందే. ఆల్రెడీ ఇప్పుడు అన్ని ఇండికేటర్స్ బాటమ్ వచ్చేస్తా ఉన్నాయి. మళ్ళీ బాటమ్ నుంచి సపోర్ట్ తీసుకుంటాయి. 2 ఉంటాయి అనమాట, టాప్ బాటమ్, సపోర్ట్ రెసిస్టెన్స్. ఈ బాటమ్ కి వచ్చినాక మళ్ళీ సపోర్ట్ తీసుకుంటాయి, అంటే పెరగడానికి రెడీ ఉంటుంది. ఏ మాత్రం ఏ గుడ్ న్యూస్ వచ్చినా గానీ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పెరిగే అవకాశాలు ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి ఒకటే వాల్యూ స్టాక్స్, టెక్నికల్. ఈ టెక్నికల్ ఇండికేటర్ ఏవైతే ఉందో అది కనుక ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో వాళ్ళు బైలోకి వెళ్ళొచ్చు. వాల్యూ ఉన్న స్టాక్స్ లిస్ట్ తయారు చేసి పెట్టుకొని బాటమ్ కి వచ్చినాక అక్కడ సపోర్ట్ తీసుకుంటది, అంటే టాప్ బాటమ్ సపోర్ట్ రెసిస్టెన్స్. అంటే బాటమ్ కి వచ్చిన తర్వాత సపోర్ట్ ఉంటది. అంటే సపోర్ట్ అంటే ఏంటంటే ఇక పడ్డంత వరకు పడ్డది, ఇక పడే అవకాశాలు తక్కువ, ఇక పెరిగే అవకాశాలే ఉన్నాయి అని సిగ్నల్ చూపిస్తుంది. అది చూసుకొని కొనుక్కుంటే ఒకవేళ తగ్గిన తర్వాత కొంచెమే తగ్గుద్ది, కానీ ఎక్కువ తగ్గే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే పడి ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి కొనుక్కున్నా మొత్తం కొనొద్దు. 10%, 15%, 20% అంటే మొత్తం అమౌంట్ లో కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ కనుక ఉన్నట్లయితే నో ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీస్ ఎప్పుడో ఒకసారి వస్తాయి, ఎప్పుడు రావన్నమాట. 4-5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఆ ఈవెంట్స్ ఏమొస్తాయో ఎప్పుడు వస్తాయో దానికోసం ఎదురు చూసే వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకునే వాళ్ళు. ఉదాహరణకి కరోనా ఉంది, కరోనా టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి పైసలు వచ్చినాయి. రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి పైసలు వచ్చినాయి. గాజా ఇజ్రాయెల్ వార్ వచ్చినప్పుడు జరిగినప్పుడు ఉంది. మన ఇండియాలో పహల్గాం జరిగినప్పుడు మన పాకిస్తాన్ మీద ఏదైతే వార్ జరిగిందో ఆ టైంలో మార్కెట్లు బాగుపడ్డాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి పైసలు వచ్చినాయి. చైనా వాళ్ళు మన బోర్డర్ లోకి చొచ్చుకొచ్చినప్పుడు మార్కెట్ బాగా పాలైనాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి పైసలు వచ్చినాయి. ఇలా ప్రతిసారి ఏదో ఒకటి జరిగినప్పుడల్లా ఆపర్చునిటీ అనేది చూసుకోవాలి తప్ప షేర్ మార్కెట్ జీరో అయ్యే క్వశ్చన్ లేదు. షేర్ మార్కెట్ అంటే ఎకానమీనే దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఒక రోజుతోటి ఇక అయిపోయిందనో, ఒక రోజు పడంగానే ఇంకా మొత్తం అయిపోయిందనో అట్లా అనుకోక్కర్లేదు. ఎందుకంటే కంపెనీలన్నీ అలానే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ టీసీఎస్ ఉంది, ఎస్బీఐ ఉంది, డీమార్ట్ ఉంది, అవన్నీ అలానే ఉంటాయి కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు అయితే అలానే ఉంటుంది. కానీ మన మార్కెట్ లో షేర్లు ధరలు తగ్గేటప్పటికి ఇక అయిపోయిందని అనుకోక్కర్లేదు. కాకపోతే ఇక కొన్ని పదాలు అయితే ఉంటాయి. వాళ్ళ బ్లాక్ ఫ్రైడే అంటారు, బ్లడ్ బాత్ అంటారు. మళ్ళీ మార్కెట్ లోకి ఈ మార్జిన్లు ఏదైతే షార్ట్ ఫాల్ ఉన్నాయో అవన్నీ కూడా స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు సిస్టమ్. అదొకటి మెయిన్ అన్నమాట. ఎందుకంటే టర్న్ ఓవర్ తగ్గిపోద్ది, వాల్యూమ్ తగ్గిపోద్ది. ఎవరైతే పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళు మార్జిన్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళ అమౌంట్లన్నీ క్లోజ్ చేసేస్తుంది. ఎవరైతే రియల్ గా పైసలు ఉన్నాయో వాళ్ళు కనుక పెట్టుబడి కనుక పెట్టుకొని హోల్డ్ చేయగలిగితే ఒక 6 నెలలు, సంవత్సరం, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ సమసిపోతాయి. అంటే ఇరాన్ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవటం, ఎక్కడో ఒక దగ్గర ఈ యుద్ధ వాతావరణం మామూలు అయిపోయింది అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు ట్రంప్ వచ్చే దగ్గర నుంచి సుంకాలు, టారిఫ్లు అన్నట్టు ఎక్కడో ఒక దగ్గర అందరితోటి డీల్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. మనం చూడవలసిందంతా ఎంతసేపటికి ఏంటిది, ఏమొస్తుంది, ఎలా వస్తుంది. మార్కెట్ కి పాజిటివ్ అనేది చాలా కొద్ది. ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు మార్కెట్ కి పాజిటివ్ రోజులు చాలా కొద్ది రోజులే ఉన్నాయి, నెగిటివ్ రోజులే డేస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే వచ్చిండో అప్పటి నుంచి కూడా షేర్ మార్కెట్ కి నెగిటివ్ డేనే ఉంది. అంటే క్రిప్టో కరెన్సీ బాగా ఫాలో అవటం, ఎలన్ మస్క్ షేర్లు బాగా ఫాలో అవటం, మళ్ళీ ఆయన సుంకాలు, టారిఫ్లు అని ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తోటి మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం, గోల్డ్ సిల్వర్లు పెరగటం, అవి కొన్నాళ్ళు పెరిగినాయి. ఇప్పుడు ఏంటిది, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, మళ్ళీ అవి కొన్నాళ్ళు ఉంటాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ మన షేర్ మార్కెట్లకి ఎప్పుడో ఒకసారి మంచి రోజులు వస్తాయి. కాకపోతే ఇప్పుడు బ్యాడ్ డేస్ అనుకోవటం షేర్ మార్కెట్ వాళ్ళకి అనుకోండి, ఆ బ్రోకింగ్ ఫర్మ్లు అనుకోండి, ఇన్వెస్టర్స్ అనుకోండి, అందరి పోర్ట్ఫోలియోలు అన్ని కూడా మామూలుగా తగ్గలే. అన్ని వాల్యూస్ అన్ని తగ్గిపోయినాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ తగ్గిపోయినాయి, వాల్యూ లేని స్టాక్స్ తగ్గిపోయినాయి. అయితే ఇక మన పని ఎంతసేపటికి ఏంది, అబ్జర్వ్ చేయటం, వెయిట్ చేయటం, హోల్డ్ చేయటం, ఇక ఏదన్నా ఉంటే ఇక టైం పాస్ చేయటం తప్ప
ఈ టైంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. ఎందుకంటే ఇంత పడ్డాక పాత వాళ్ళు అయితే రారు. ఎందుకంటే ఉన్న ఫండ్స్ అన్ని పెట్టి కొనేసుకుంటారు. ఇప్పుడు కొనాలంటే మళ్ళీ కొత్త ఫండ్స్ కావాలి. ఇక కొత్త వాళ్ళే రావాలి. కొత్త వాళ్ళు ఎవరంటే ఆపర్చునిటీ కోసం చూసి ఓకే రాబోయే రోజుల్లో మళ్ళీ పెరుగుతుంది అనే వాళ్ళు, అంతకుముందు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు అనుకోండి, లేకపోతే చేద్దాము అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయడానికి మంచి టైం అనేది నా ఉద్దేశం, నా అభిప్రాయం, నా సూచన. ఓకే రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.